మేఘ్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న పనులు అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉంటాయి అనేది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మాక్సిమం అందరూ ఒక 80% దాకా బుక్ చేసుకునే ఉంటారు, ఎందుకంటే ఇది మిడ్ జూలై కాబట్టి ఆగస్ట్లో మీరు ట్రావెల్ చేస్తున్నారు. ఒకవేళ బుక్ చేసుకోకపోతే మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ చేసుకోండి, బికాస్ ఇట్లా క్రేజీ ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి అనమాట ఫ్లైట్ టికెట్స్. ఆల్మోస్ట్ 2 lakhs దాకా వెళ్ళిపోతున్నాయి, పైన కూడా ఉంటున్నాయేమో. ఒకసారి చూసి చేసేసుకోండి, అంటే ఇంటర్వ్యూ అయిపోయాక చేసుకుందాంలే అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి కదా. చూస్తూ ఉండండి, ఒకవేళ మీకు ఏదైనా కొంచెం రీజనబుల్ ప్రైస్లో అలా కనిపిస్తే మీరు బుక్ చేసుకోవడమే బెటర్. అండ్ ఇంకా ఇంటర్వ్యూ అవ్వకపోతే మాత్రం బుక్ చేసుకునేటప్పుడు ఫుల్లీ రిఫండబుల్ టికెట్ బుక్ చేసుకోండి, సో దట్ మీకు తర్వాత కూడా ప్రాబ్లం ఉండదు. మాక్సిమం ఒక కొంచెమే కట్ అవుతాయి అనమాట ఫుల్లీ రిఫండబుల్లో, అంతా ఏం కట్ అవ్వవు. ఒకవేళ నాన్ రిఫండబుల్లో ఉంటే ఒక 50% ఇస్తారు, 70% ఇస్తారు, అలా డిఫరెంట్ ఎయిర్లైన్స్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి కాబట్టి అది ఒకసారి చెక్ చేసుకొని చూసి చేసుకోండి. లేదు ఇంటర్వ్యూ అయిపోయినాక చేసుకుంటాం పర్లేదు అంటే ఇట్స్ ఫైన్, బట్ జస్ట్ ఒక సజెషన్ చెప్తున్నా అంతే. ఒకవేళ ముందు చేసుకుంటే బెటర్ కదా, కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మాక్సిమం అందరికీ వీసా అప్రూవ్ అవుతున్నాయి, కొంతమందికి అప్రూవ్ అవ్వట్లేదు. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీసా అప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఇన్కాగ్నిటో మోడ్లోనే చూసి బుక్ చేసుకోండి. ఐ మీన్ సెర్చ్ చేస్తుంటాం కదా మనం ఫ్రీక్వెంట్గా ప్రైజెస్, ఎందుకంటే వేరీ అవుతుంటాయి, డే టు డే చేంజ్ అవుతుంటాయి కదా. సో మీరు సెర్చ్ చేసేటప్పుడు ఇన్కాగ్నిటో మోడ్లోనే సెర్చ్ చేయండి. ఎందుకంటే నార్మల్గా మనం బ్రౌజర్లో సెర్చ్ చేస్తుంటే సేమ్ ప్లేస్కి సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, దాని ప్రైజెస్ ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో ఇన్కాగ్నిటో మోడ్లో చూసి సెర్చ్ చేసుకోండి. అండ్ ఆల్సో మనకి ఇట్లా డిఫరెంట్ సైట్స్ కూడా ఉన్నాయి కదా, స్టూడెంట్ యూనివర్స్ అట్లా అని, దాంట్లో ఇట్లా డిఫరెంట్గా చూపిస్తుంటాయి అనమాట ప్రైజెస్, కొన్ని డిస్కౌంట్స్ యాడ్ అయ్యి అలా అంతా చూపించి మనకు ఏవైతే మనకి చాలా బెస్ట్ ఫ్లైట్స్, చీప్ ఫ్లైట్స్ ఏముంటాయి, బెటర్ ఫ్లైట్స్ ఏముంటాయి, అట్లా అన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో మీరు అవన్నీ చెక్ చేస్తూ ఉండండి, చేసుకోండి. అండ్ స్టూడెంట్ క్లబ్ గురించి నేను ముందు ఒక వీడియోలో చెప్పాను అనమాట. నేను స్టూడెంట్ క్లబ్లో జాయిన్ అయ్యి వచ్చాను ఇక్కడికి, సో దట్ నాకు 3 baggages అలౌ చేస్తారు అనేసి. కొంతమందికి అలౌ చేస్తున్నారు, కొంతమందికి అలౌ చేయట్లేదు అని చెప్పేసి నాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు, మాకు చేయట్లేదు అట్లా అని చెప్పేసి. ఎందుకు అంటే మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా మొత్తం ఖతర్ ఎయిర్లైన్స్లో వస్తే మాత్రమే 3 bags అలౌ చేస్తారు, లేకపోతే అలౌ చేయరు అనమాట. సో మీరు బుక్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎలా ఉంది అని చెప్పేసి. లైక్ ఇప్పుడు హైదరాబాద్ టు ఢిల్లీ మీద ఒక ఎయిర్లైన్స్ ఉంది, తర్వాత ఢిల్లీ టు దోహా ఖతర్, అండ్ దోహా టు మీ ప్లేస్ యూఎస్లో ఎక్కడికి వస్తున్నారో ఆ ప్లేస్ ఖతర్ ఉంటే అప్పుడు అలౌ చేయరనమాట. కంప్లీట్గా ఖతర్ ఉండాలి. ఇప్పుడు నేను వచ్చింది అయితే బెంగళూరు టు దోహా, దోహా టు డాలస్ అనమాట. ఇదంతా కంప్లీట్గా ఖతర్, అందుకే నాకు అలౌ చేశారు. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ కొంతమంది బెంగళూరు టు దోహా అండ్ దోహా టు చికాగో అలా వస్తున్నారు అనమాట. సో వాళ్ళకు కూడా 3 bags అలౌ చేస్తున్నారు ఖతర్లో చేసుకున్న వాళ్ళకే. అది ఇచ్చేసి ఖతర్ వెబ్సైట్లో చేసుకోవాలి. అండ్ ఆల్సో స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ మొత్తం ఖతర్ ఎయిర్లైన్స్ అయితేనే మీకు అలౌ చేస్తారనమాట. అలౌ చేయకపోతే ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి కస్టమర్ కేర్తో కాల్ చేసి మాట్లాడండి, కనుక్కోండి ఎందుకు మీకు ఉందా లేదా అని చెప్పేసి. సో ఇలా చేసుకుంటే మీకు ఇంకా వైఫై కూడా ఉంటుంది అనమాట, కాంప్లిమెంటరీ వైఫై. సో అది నేను యూజ్ చేసుకున్నాను ఫ్లైట్లో. మనకు ఒక కోడ్ ముందే ఇస్తారు ఎలా చేసుకోవాలి అని చెప్పేసి, ఒక మెయిల్ కూడా వస్తుంది దాని గురించి. సో ఇట్స్ బెటర్ కదా, మనకి ఏదైనా ఎమర్జెన్సీగా అక్కడ మనకి ఏం చూడకపోయినా, దాన్ని యూజ్ చేసుకోకపోయినా ఎమర్జెన్సీగా అట్లీస్ట్ మనకి ఎక్కడున్నాం ఏంటి, ఎంతసేపు అయింది ఫ్లైట్లో ఉండి అలా ఇంటికి. అండ్ ఇక్కడ యూఎస్లో మీరు ఎవరైతే మిమ్మల్ని పిక్ చేసుకుంటారో సో వాళ్ళకి కూడా ఒక మెసేజ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి అది యూస్ఫుల్ అవుతుంది. సో అది మాత్రం పక్కా చెక్ చేసుకోండి. అండ్ ఖతరే కాదు, ఇంకా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి కదా, మీరు చెక్ చేసి దేంట్లో బెటర్ అనేది చూస్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నట్లయితే లేఓవర్ ఎక్కువసేపు లేనిదే చూస్ చేసుకోండి, బికాస్ కొన్ని 40 hours అలా ఉన్న మాత్రం ప్రైసెస్ మనకు తక్కువ చూపిస్తాయి, బట్ అవి చేసుకోకండి. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, లేఓవర్ తక్కువన్నదే చూసుకోండి. ఎందుకంటే 12 hours అబవ్ ఉందనుకోండి, మళ్ళీ కొన్ని కంట్రీస్లో ఈ ట్రాన్సిట్ వీసా ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ ఆ ప్రొసీజర్ అంతా కనుక్కోవాలి. ఏదైనా ఎక్కడ కొంచెం ప్రాబ్లం అయినా మళ్ళీ మనకు ప్రాబ్లం కదా. ఇంటర్నేషనల్ ట్రావెల్ మీకు ఆల్రెడీ అలవాటు ఉంది అంటే దట్స్ ఫైన్, బట్ ఫస్ట్ టైం వస్తున్నారు అంటే మాత్రం జస్ట్ ప్రిఫరెన్స్ మీకు మనీ కంటే సేఫ్గా జర్నీ ఉండాలి అండ్ ఇక్కడ రీచ్ అవ్వాలి అంటే మాత్రం చూసి కరెక్ట్గా ఒక 30 hours అలా ఉన్నదే చూస్ చేసుకోండి, ఎక్కువసేపు లేకుండా. 4 to 5 hours అంటే ఒక టైం పాస్ చేసేయచ్చు ఎయిర్పోర్ట్లో. మరీ ఒక 12 hours అలా ఉందనుకోండి, మనం ఫుడ్ అవన్నీ మళ్ళీ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, ఎక్కడ ఉండాలి అదంతా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇది నా సజెషన్ అయితే. అండ్ ప్యాకింగ్, సో ప్యాకింగ్ ఏమేమి పెట్టుకోవాలి అంటే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను క్లియర్గా, అది ఇక్కడ ఐ బటన్లో లింక్ చేస్తాను అండ్ thumbnailలో కూడా లింక్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో దట్ మీకు కొంచెం ఐడియా వస్తుంది ఏమేమి పెట్టుకోవచ్చు లేదు అని చెప్పేసి. అండ్ ఈ ప్యాకింగ్ అంతా అయిపోయాక మెయిన్ థింగ్ వచ్చేసి మీరు దానికి ఏదో ఒక స్టిక్కర్స్ కానీ రిబ్బన్స్ కానీ అలా మీ బ్యాగ్స్కి టై చేయండి. ఎందుకంటే మీ బ్యాగ్ అని ఐడెంటిఫై చేయడానికి, బికాస్ చాలా మందివి సేమ్ బ్రాండ్స్ ఉంటాయి, సేమ్ కలర్స్ ఉంటాయి కదా, అక్కడ డిఫికల్ట్ అవుతుంది అనమాట మన బ్యాగ్స్కి ఏమో ఒక ఐడెంటిఫికేషన్ లేకపోతే. సో మీరు ఏదో ఒక స్టిక్కర్స్ ఏవో ఒకటి పేస్ట్ చేయండి.
నేనైతే రిబ్బన్స్ టై చేశాను అనమాట నా బ్యాగ్స్కి. ఈజీగా అవుతుంది కదా మనం ఇక్కడ లగేజ్ కలెక్షన్ అప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు మన బ్యాగ్ అని. అండ్ ఇది అయిపోయాక నెక్స్ట్ A4 సైజ్ షీట్లో మీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్ని మెన్షన్ చేయండి. లైక్ యూఎస్ ఫోన్ నెంబర్, ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్, రూమ్మేట్స్, మీరు ఎవరో ఒక టెంపరీ అకామిడేషన్ అయినా మాట్లాడుకొని ఉంటారు కదా, వాళ్ళ నంబర్ అండ్ వాళ్ళ అడ్రస్, మీరు ఎక్కడికైతే వెళ్తారో వాళ్ళవి అడ్రస్, ఫోన్ నెంబర్ అట్లా మెన్షన్ చేయండి. మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండండి. ఒకటి సూట్ కేస్ పైన మెన్షన్ చేయండి, లైక్ స్టిక్ చేయండి దాన్ని. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ అకామిడేషన్. మీరు అకామిడేషన్ మీ వీసా ఇంటర్వ్యూ ప్రిపరేషన్తో పాటు అకామిడేషన్ అనేది సెర్చ్ చేయండి. బికాజ్ అకామిడేషన్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది, దొరకట్లేదు అస్సలు. చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి మీరు ప్యారలల్గా ప్రిపరేషన్ అండ్ అకామిడేషన్ సెర్చ్ చేస్తూ ఉంటే మీ వీసా అయిపోయాక కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. మీరు అకామిడేషన్ సెర్చ్ చేసేటప్పుడు మీకు తెలిసిన వాళ్ళందరినీ పింగ్ చేసి అడగండి. అండ్ ఆల్సో లింక్డ్ఇన్లో ఇలా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ అని చెప్పేసి ప్రతి యూనివర్సిటీలో ఒక గ్రూప్ ఉంటుంది. సో వాళ్ళు మ్యాక్సిమం హెల్ప్ చేస్తారనమాట. మీకు లిస్ట్ అన్నీ ఇస్తుంటారు, ఎక్కడ అకామిడేషన్ ఉన్నాయి, ఎక్కడ లేవు. అండ్ ఏమైనా మీకు ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ కావాలన్నా, ఏ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఫేస్బుక్ పేజెస్, ఈమెయిల్ ఐడి అలా ఉంటాయి కదా. సో అందరికీ మెసేజ్ చేసి ఏదో ఒకటి చూసుకోండి, టెంపరీ ఆర్ పర్మనెంట్ దొరికితే దట్స్ గుడ్, మీకు సేఫ్ సైడ్ ఉంటారనమాట. ఒకవేళ దొరకలేదు అనుకోండి కొంచెం రిస్కే, ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూసుకోవాలి అలా అంటే మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో అట్లీస్ట్ టెంపరీ అకామిడేషన్ ఒక 15 to 20 days దాకా చూసుకున్నారనుకోండి. ఇక్కడ రాగానే మీరు ఇక్కడికి వచ్చాక ఒక 1 weekలో మీకు అన్నీ తెలుస్తాయి. లైక్ యూనివర్సిటీ దగ్గరలో ఏ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ బస్ ఫెసిలిటీ ఉందా లేదా. ఒకవేళ కొంచెం దూరంలో ఉంటే అక్కడ బస్ ఫెసిలిటీ ఉంటే మీరు తీసుకోవచ్చు కదా అపార్ట్మెంట్స్ కూడా. ఇక్కడికి వచ్చాక మీరు కనుక్కొని కూడా లీజ్ సైన్ చేయొచ్చు అనమాట. యూనివర్సిటీకి దగ్గరలో ఉన్నవి మాక్సిమం ఫుల్ అయిపోతాయి జల్దీ, బట్ కొంచెం దూరం ఉన్నవి అంత జల్దీ ఏం ఫుల్ కావు, కొంచెం ప్రైస్ కూడా కొంచెం తక్కువే ఉంటాయి అనమాట అవి ఇక్కడితో కంపేర్ చేస్తే. సో అలా కూడా మీరు కనుక్కొని తీసుకోవచ్చు. అన్ని అక్కడి నుంచే లీజ్ సైన్ చేయాలి అనుకోకండి, అన్ని కరెక్ట్గా తెలిసి అంత ఓకే అయితే లీజ్ సైన్ చేయండి. బట్ హాఫ్ ఇన్ఫర్మేషన్తో లీజ్ అనేది సైన్ చేయకండి, ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక లీజ్ బ్రేక్ చేయలేరు. అట్లీస్ట్ 6 months 12 months అలా ఉంటుంది కదా, సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడికి వచ్చాక మీరు చూసి లీజ్ అనేది సైన్ చేయొచ్చు. టెంపరీ ఆర్ పర్మనెంట్ అకామిడేషన్ చూసుకున్నాక మీకు ఏదో ఒక రూమ్మేట్స్, ఇక్కడ ఎవరో ఒక ఫ్రెండ్స్ అలా తెలుస్తారు కదా, ఒక్కరు ఇద్దరైనా. సో వాళ్ళతోనే ట్రాన్స్పోర్టేషన్ అంటే మీరు ఫ్లైట్ దిగినాక అక్కడి నుంచి మీ ప్లేస్కి రావాలంటే ఎలా అని చెప్పేసి మీరైతే మాట్లాడుకోండి. ఎందుకంటే మీరు కొన్ని ఎలా ఉంటాయంటే, మీరు ఎయిర్పోర్ట్ నుంచి దిగినాక మళ్ళీ ఏదైనా ఒక సపరేట్ క్యాబ్ బుక్ చేసుకొని ఒక ప్లేస్కి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక 2 hours 3 hours జర్నీ కూడా ఉంటాయి. కొన్ని 1 hour 45 minutes అట్లా డిపెండ్స్ కదా మన ఎయిర్పోర్ట్ నుంచి మన ప్లేస్కి ఎంత సర్వ్ అవుతుంది అనేది. సో అది క్లియర్గా కనుక్కోండి. మీ అడ్రస్ ఏంటి అక్కడ అవన్నీ కనుక్కొని మీరు అక్కడే లైక్ క్యాబ్స్ ఎలా అవైలబుల్ ఉంటాయా, ఉబరా, లిఫ్టా, దేంట్లో రావాలి. ఎవరైనా రూమ్మేట్స్ ఉంటే వాళ్ళ కార్స్ ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా కార్ ఉంటే వాళ్ళనే రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు ఏమైనా వస్తారేమో అలా అని చెప్పేసి. ఎవరైనా ఓకే వాళ్ళు ఆ టైంలో ఫ్రీ ఉంటే వాళ్ళు వస్తే రావచ్చు. ఒకవేళ వాళ్ళు రారు, వాళ్ళకి కుదరదు అంటే మీరు ఉబర్లో రావాలా, ఎలా రావాలి అనేది మాత్రం అన్ని క్లియర్గా కనుక్కొని పెట్టుకోండి. అక్కడ వచ్చినాక దిగినాక మీరు ఏదో యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసేసుకుందాం అంటే కొంచెం అంటే రిస్క్ కదా. ముందే మనం అన్ని చూసుకోవడం, సేఫ్ సైడ్ ఉండడం బెటర్ కాబట్టి క్లియర్గా కనుక్కోండి. ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీ మొబైల్ రీఛార్జ్ లైక్ ఇంటర్నేషనల్ ప్యాక్ అట్లీస్ట్ ఒక 28 days వేయించుకోండి. 2 daysకి 3 daysకి ఒక 7 daysకి అట్లా చాలు అనుకోకండి. సేఫ్ సైడ్ ఉండడమే బెటర్. బికాస్ కొత్త కంట్రీ ఎవరు ఎట్లుంటారో తెలియదు మనకి. బెటర్ ఇక్కడ మాక్సిమం వైఫై ఉంటుంది, బట్ స్టిల్ మనం ఇంటర్నేషనల్ ప్యాక్ ఉంటే మనకి దేనికైనా యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఓటీపీస్ దానికి దీనికి ఏమైనా కావాలన్నా కూడా మనకైతే యూజ్ అవుతుంది. నేనైతే సిమ్ అట్లీస్ట్ ఒక 1 month తర్వాత తీసుకున్నాను అనమాట. సో అంతవరకు నేను ఇంటర్నేషనల్ ప్యాక్ వేయించుకున్నాను, అదే యూజ్ చేసుకున్నాను. ఇంకా మనం వాట్సాప్ కాలింగే కాబట్టి ఇండియాకి అంత పెద్ద యూజ్ రాదు, బట్ స్టిల్ ఇంటర్నేషనల్ ప్యాక్ ఏదైనా ఉంటే ఎప్పుడన్నా మనకి ఏదైనా కావాలన్నా యూజ్ అవుతుంది కదా. అందుకు ఇంటర్నేషనల్ ప్యాక్ అట్లీస్ట్ 1 monthకి 28 daysకి అలా ప్యాక్స్ ఉంటాయి. అండ్ ఇదయ్యాక నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు క్యాష్ ఎంత క్యారీ చేయాలి, అమౌంట్ ఎంత క్యారీ చేయాలి అని అందరికి ఉంటుంది కదా. సో క్యాష్ అయితే అట్లీస్ట్ ఒక $500 క్యారీ చేయండి. $300 to $500 మినిమం క్యారీ చేయండి. బికాస్ ఇనీషియల్గా ఏమైనా మీకు బ్యాంక్ అకౌంట్ ఉండదు, బ్యాంక్లో బ్యాలెన్స్ ఏమి ఉండదు, అదంతా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అదంతటికి టైం పడుతుంది కాబట్టి ఒక $500 క్యాష్ పెట్టుకోండి. అండ్ ఆల్సో Forex కార్డ్లో మీరు కొంచెం మనీని అట్లీస్ట్ ఒక $1000 to $2000 అయినా మీరు Forex కార్డ్లో కూడా యాడ్ చేసుకుని రండి. నేనైతే హెచ్డిఎఫ్సిది Forex కార్డ్ తెచ్చుకున్నాను, బికాజ్ నాది లోన్ కూడా హెచ్డిఎఫ్సి క్రెడిట్లో అనమాట. వాళ్ళే నాకు ఫ్రీగా Forex కార్డ్ కూడా ఇచ్చేసారు. మీకు ఒకవేళ లోన్ వేరే డిఫరెంట్ బ్యాంక్ అయితే మీ బ్యాంక్ వాళ్ళు ఒకవేళ Forex ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అనేది మీరు కనుక్కోండి. Forex కార్డ్స్ కూడా డిఫరెంట్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఏది బెస్టో చూసుకొని మీరు Forex కార్డ్లో అట్లీస్ట్ ఒక $1000 to $2000 తెచ్చుకోండి. Forex కార్డ్లో తెచ్చుకోవడం వల్ల మీరు ఎయిర్పోర్ట్లో ఏదైనా తీసుకోవాలన్నా కూడా Forex కార్డ్ నుంచి ఇలా డిఫరెంట్ కరెన్సీస్కి కన్వర్ట్ అవుతాయి క్యాష్. సో మీరు ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో ఏమైనా తీసుకోవాలన్నా, ఇక్కడికి వచ్చినాక ఏమైనా తీసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది. అండ్ నేను ఇక్కడికి వచ్చే ముందు జాల్ మనీ ఒకటి ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్, సో అది కూడా నేను యాక్టివేట్ చేసుకున్నాను. సో దట్ అది $1900
1500 లిమిట్ వచ్చిందనమాట. రాగానే ఒక 1-2 మంత్స్లో మనకి ఖర్చులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర క్యాష్ లేకపోతే అమౌంట్ తక్కువ వస్తే కొంచెం క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నారనుకోండి, తర్వాత మీకు పార్ట్ టైం అట్లా ఏమైనా వస్తే అప్పుడు మెల్లిమెల్లిగా పే చేసుకోవచ్చు కదా. క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ యూస్ చేయకుండా లైక్ మినిమంగా యూస్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది క్రెడిట్ కార్డ్. నేను పర్సనల్గా జాల్వ్ అయితే యూస్ చేస్తున్నాను, నాకైతే బాగా యూజ్ అయిందనమాట. ఇక్కడికి వచ్చినాక నేను ల్యాప్టాప్ కొనింది కూడా క్రెడిట్ కార్డ్తోనే అలా కొన్నాను. ఒకవేళ మీకు కావాలంటే మీరు చేసుకోండి జాల్వ్ అకౌంట్. ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నా అంతే, నా ఓన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి యాక్టివేట్ చేసుకొని రండి, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్కి. సో ఇక్కడ ఏమైనా ఇనిషియల్గా ఏదైనా యూజ్ అయితే యూజ్ అవుతాయి కదా, ఇంటర్నేషనల్ మాత్రం యాక్టివేట్ చేసుకోరండి. సడన్గా ఇక్కడికి వచ్చాక అది వర్క్ అవ్వలేదంటే ఎందుకు వర్క్ అవ్వలేదు చూసుకోవడానికి, అంటే ఇప్పుడు టెన్షన్లో ఉంటాం కదా, అరే ఎందుకు వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు సడన్గా మనీ కావాలంటే రాలేకపోతే. సో ముందే అన్ని ఇలాంటివన్నీ చిన్న చిన్నవే ఇవన్నీ కొంచెం మర్చిపోతాం, ఒక్కసారి చేద్దాంలే ఏముంది అనుకుంటాం కానీ మర్చిపోతాం. సో అన్ని ఇట్లా నోట్ చేసుకొని అన్ని చేసేసుకోండి. వచ్చి ఒక 1 వీక్ ముందే ఇవన్నీ అయినాయా లేదా అనేది చెక్ చేసుకుంటారండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫుల్ బాడీ చెకప్, చాలా ఇంపార్టెంట్. బికాస్ యూఎస్లో మెడికల్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మీకు ఇక్కడ వచ్చాక ఇన్సూరెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ ఒక అది యాక్టివేట్ అవ్వడానికి మీరు ఒకవేళ ఆగస్ట్ 15th 20th అలా వచ్చారనుకోండి, 29th నుంచి మీ క్లాసెస్ స్టార్ట్. సో మీరు ఫీ వచ్చేసి ఒక 26th 27 ఆ టైమింగ్స్లో కట్టుతారు కదా. సో ఆ లోపు ఏదైనా అయినా కూడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో దట్ మీరు అక్కడ చేయించుకొని వస్తే ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే ఇక్కడికి వచ్చాక మీరు మెడికేషన్ అదే కంటిన్యూ చేయొచ్చు అనమాట అక్కడ నుంచి తెచ్చుకుంటే. అండ్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ అవుతుంది కదా ఒక 10 daysలో అట్లా, మీరు ఫీ అన్ని పే చేశాక అప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ చెకప్కి వెళ్ళొచ్చు రెగ్యులర్గా. సో మీరు అక్కడే చేసుకొని మెడికేషన్ ఏదైనా ఉంటే తీసుకురావడం చాలా బెటర్. అండ్ ఆల్సో మీకు ఏదైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడే చూపించుకొని రండి. స్పెక్స్ ఉంటే అట్లీస్ట్ 2 to 3 pairs అయితే క్యారీ చేయడం మర్చిపోకండి. అండ్ బేసిక్ మెడిసిన్స్ నేను ముందు వీడియోలో చెప్పాను కదా ప్యాకింగ్ లిస్ట్, సో దాంట్లో ఏవి మీకు ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇలాంటి బేసిక్ అన్నీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నిటికీ బేసిక్గా కొన్ని ఒక 10 అయినా అవి క్యారీ చేయండి. నేను ఇక్కడికి వచ్చాక నేను కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను ఒక ప్రాబ్లం వల్ల. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను, లైక్ ఎంత అమౌంట్ పే చేశాను నేను అని చెప్పేసి చెప్తాను ఇంకొక వీడియోలో ఎప్పుడైనా. ఇదయ్యాక నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి ఒక 2 to 3 కాపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ జిరాక్స్ మనకి కొన్ని అపార్ట్మెంట్స్లోనే ఉంటుంది అనమాట, కొన్ని అపార్ట్మెంట్స్లో ఉండదు. మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఒకవేళ యూనివర్సిటీకి మీరు దూరంగా ఉంటే మీకు అదంతా ట్రాన్స్పోర్టేషన్ అంతా ప్రాబ్లం కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ కావాలి అనుకుంటే కాపీస్ తెచ్చుకోవడమే బెటర్. ఎమర్జెన్సీకి ఉంటాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎమర్జెన్సీలో మనం కాలేజ్కి వెళ్ళి తెచ్చుకొని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మన ఒరిజినల్స్ కూడా వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఏం పెట్టుకోరు అనమాట, జస్ట్ ఒకసారి వెరిఫై చేసుకొని స్కాన్ చేసుకొని ఇచ్చేస్తారు. మ్యాక్సిమం మా యూనివర్సిటీలో అయితే అంతే, వేరే యూనివర్సిటీస్లో నాకైతే ఐడియా లేదు, బట్ మ్యాక్సిమం నాకు వేరే 2 ఫ్రెండ్స్ కూడా వాళ్ళైతే ఇలానే చెప్పారనమాట, జస్ట్ స్కాన్ చేసి ఇచ్చేస్తారనే చెప్పారు. సో కనుక్కోండి స్కాన్ చేసి ఇచ్చేస్తారా లేకపోతే ఎలా అని చెప్పేసి. అండ్ ఒరిజినల్స్ ఎప్పుడు మీతోనే క్యారీ చేయండి, క్యాబిన్ బ్యాగ్లోనే, దాన్ని అయితే చెకిన్ బ్యాగ్లో అట్లా వేయకండి. అండ్ స్కాన్డ్ కాపీస్ మీరు చెకిన్ బ్యాగ్లో అట్లా ఎక్కడ ఒక దగ్గర పెట్టచ్చు. అండ్ చెప్పా కదా మీరు ఇది మాత్రం మర్చిపోకండి, ఒక లగేజ్కి మీ ప్యాకింగ్ అంతా అయిపోయాక ఒక A4 షీట్లో మీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్నీ మెన్షన్ చేసి బ్యాగ్కి స్టిక్ చేయండి. అండ్ బ్యాగ్ లోపల కూడా ఒక పేపర్ అయితే పెట్టండి, మంచిగా ఇట్లా బోల్డ్గా అన్ని కనిపించేలాగా, చిన్నగా కాకుండా మంచిగా పెట్టండి. సో దట్ ఒకవేళ బ్యాగ్ మిస్ అయినా కూడా యూజ్ అవుతుంది మీకు మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోనండి, బికాస్ ఇక్కడ కార్ డ్రైవింగ్ రాకపోతే చాలా కష్టం. నాకైతే కార్ డ్రైవింగ్ రాదు. ఇప్పుడు ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ నాకు LLR వచ్చింది, DL వచ్చాక ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కానీ రెంట్ కార్ ఏమైనా తీసుకుందామన్నా డ్రైవింగ్ రాదు కదా, మనం ఎవరో ఒకరి పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో కార్ డ్రైవింగ్ అయితే కంపల్సరీగా నేర్చుకోనండి. బేసిక్గా నేర్చుకొని వచ్చినా ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుంది అనమాట. కొంచెం ఫ్రెండ్స్ కార్లో అలా ట్రై చేయొచ్చు. నాకు కూడా చెప్పారు అంటే నేర్చుకొని రా అని చెప్పేసి, బట్ మనం ఎక్కడ వింటాం, అలాగే పోన్ చేస్తూ వచ్చానమాట. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. అంటే అరే నేర్చుకుంటే బాగుండు కదా అని చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి 1 hourకి ఇక్కడ per hour ఉంటుంది కదా ఏదైనా కూడా. సో per hourకి అట్లీస్ట్ $50 $100 ఛార్జ్ చేస్తారు జస్ట్ నేర్పించడానికి. సో మనం కన్వర్ట్ చేసుకుంటే చాలా అనిపిస్తుంది కదా, బట్ ఇంకే తప్పదు, నేర్చుకోవాలి. ఇట్లే చూడాలి, కొంచెం ఇట్లా ఖాళీ టైంలో క్లాసెస్ ఏం లేనప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే వన్స్ మనకు జాబ్ వచ్చాక కార్ లేనిదే మనం ఆఫీస్కి వెళ్ళలేము. ప్రతిసారి ఇక్కడ క్యాబ్స్ ప్రైజెస్ టూ మచ్ ఉంటాయి. సో ప్రతిసారి క్యాబ్స్కి పెట్టలేము, ప్రతిసారి ఒకరి పైన డిపెండ్ అవ్వలేము. కాబట్టి కార్ డ్రైవింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. అక్కడ మీరు బేసిక్గా ఇప్పుడు ఒక 15 days ఉన్నా కూడా మీరు వచ్చేకి ఒక 15 daysలో బేసిక్గా నేర్చుకుని రండి. ఇక్కడికి వచ్చాక ఎవరో ఒకరి దగ్గర తీసుకొని మీరు డ్రైవింగ్ అనేది వచ్చేస్తుంది ఫాస్ట్గానే. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలా ఇంటర్నేషనల్ది అని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏం అవసరం లేదు. మీ లైసెన్స్ నార్మల్ డ్రైవింగ్ లైసెన్సే తెచ్చుకోండి, 4-wheeler ఆర్ 2-wheeler ఏది ఉంటే అది 4-wheeler ఉంటే ఇక్కడికి వచ్చాక అది ఒక 3 months 6 months ఏమో డ్రైవ్ చేయొచ్చు. అండ్
యూఎస్లో ఈ డ్రైవింగ్ లైసెన్స్వి ఇదంతా రూల్స్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రూల్స్ అట్లా డిఫరెంట్ పాలసీస్ అలా ఉంటాయన్నమాట. సో మీరు వెళ్ళే స్టేట్లో ఆ డ్రైవింగ్ అంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్తో మీరు డ్రైవ్ చేయొచ్చా లేదా, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో డ్రైవ్ చేయొచ్చా లేదా అనేది కనుక్కోండి. ఒకవేళ ఉంటే ఒక 3 months 2 months అది యూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎల్ఎల్ఆర్ తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడికి వచ్చాక ఎల్ఎల్ఆర్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఎల్ఎల్ఆర్ తీసుకోవడం వల్ల అంటే మీకు డ్రైవింగ్ వచ్చినా రాకపోయినా ఎల్ఎల్ఆర్ అనేది తీసుకోండి. నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎల్ఎల్ఆర్ లైక్ ఎలా తీసుకోవాలి, ఎంత పే చేయాలి అట్లా అని చెప్పేసి. నెక్స్ట్ థింగ్, నాకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి లైక్ మేము వేరే బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ ఇలా ట్రిప్లీ వేరే ఉంటారు కదా, వేరే సివిల్ మెకానికల్, వీళ్ళు ఇప్పుడు కంప్యూటర్స్లోకి ఐటీలోకి అలా షిఫ్ట్ అవుతున్నాము, ఏమైనా కోర్సెస్ చేయాలా అలా అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేశారు. సో సపరేట్గా పెయిడ్ కోర్సెస్ అయితే ఏం అవసరం లేదు. మీరు బేసిక్గా యూట్యూబ్లోనే ట్యూటోరియల్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లోనే చూసి బేసిక్గా నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మాస్టర్స్ లెవెల్ కాబట్టి ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి ఏం చెప్పారనమాట, పైన చెప్తారనమాట. సో బేసిక్స్ వస్తే మీకు కొంచెం ఇక్కడ ప్రొఫెసర్ చెప్పేది అర్థమవుతుంది కాబట్టి మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్యారలల్గా అసైన్మెంట్స్ చేస్తూ అలా మీరు నేర్చేసుకుంటారు, అంత కష్టమేం కాదు. టైం ఏమైనా ఉంటే ప్రాజెక్ట్స్ అలా కూడా చేయండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, జాబ్ రిజైన్ చేసేసాం, లేకపోతే స్టూడెంట్స్ బీటెక్ అవ్వగానే వచ్చే వాళ్ళకి ఇంకొంచెం టైం ఉంటుంది కదా, ఇప్పుడు వీసా, అకామిడేషన్, ప్యాకింగ్ అన్నీ అయిపోయాక ఇట్లా ఖాళీగా ఉంది ఇంకో 1 month అంటే ఏమైనా చిన్న ప్రాజెక్ట్స్ అలా చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీ రెజ్యూమ్ కొంచెం మంచిగా ఉంటే ఇక్కడ మళ్ళీ మీరు ఏమైనా డిఫరెంట్ రోల్స్కి అలా అప్లై చేయడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ అవి ఏం క్యారీ చేయాలంటే, మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకున్న రిపోర్ట్స్ అండ్ బూస్టర్ షాట్ ఏమైనా తీసుకుంటే ఆ బూస్టర్ షాట్ రిపోర్ట్, అండ్ ఆల్సో కోవిడ్ టెస్ట్ ఒకవేళ మ్యాండేటరీ అయితే మీరు వచ్చే టైంలో, సో అది కూడా ఆర్టీపీసీఆర్ ఆ రిపోర్ట్స్ అవన్నీ క్యారీ చేయండి. అండ్ దీంతో పాటు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కేర్ఫుల్. అండ్ పాస్పోర్ట్ అయితే అసలు పోగొట్టుకోకండి, పాస్పోర్ట్ కొంచెం పోయినా అదొక పెద్ద ప్రాసెస్, మళ్ళీ చాలా కష్టం అవుతుంది. సో ఇది అయిపోయాక నెక్స్ట్ థింగ్ కుకింగ్ అండ్ గ్రాసరీ షాపింగ్. ఈ రెండు కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కుకింగ్ నాకైతే ఏం రాదు అసలు, మ్యాగీ బ్యాచ్ అంటారు కదా, సో ఆ టైప్ ఉండే, నేను ఏం అసలు చేయకపోతుండే ఇంట్లో. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చాక నేర్చేసుకున్నాను, 70 to 80% నేర్చేసుకున్నాను అని చెప్పొచ్చు. బాగానే చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వెజిటేరియన్కి బయట ఎక్కువ ఆప్షన్స్ ఉండవు, ఒకళ్ళు ఉన్నా మన టేస్ట్ రావు, అవి అంతా ఉంటాయి. డాలస్లో అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి బయట. అంటే మేము ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర ఉంటున్నాం కదా, ఇక్కడ ఎక్కువ ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవు అనమాట. ఒక 30 miles అట్లా వెళ్ళాలి మళ్ళీ. సో మన దగ్గర కార్ ఉండాలి, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళాలి, అదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఏం తినాలన్నా ఇంట్లోనే చేసేసుకుంటాం అనమాట మ్యాక్సిమమ్. సో ఇంట్లో అలా చేసుకోవడం వల్ల నేర్చేసుకున్నాను. యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి కదా, ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత వేయాలి ఏంటి అని, సేమ్ అవే మెజర్మెంట్స్ క్వాంటిటీస్తో చేసేస్తే వచ్చేస్తుంది, అదేం పెద్ద ఇది కాదు. బట్ స్టిల్ కొంచెం మనకి ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకొని వస్తే కొంచెం బెటర్ అనమాట. నేను ఒక 1 week 10 days ముందు అట్లా వెళ్ళి కొంచెం చూసి నేర్చుకొని వచ్చినాను. ఇక్కడికి వచ్చి అన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. స్టార్టింగ్లో కొంచెం అట్లా బిస్కెట్ అయినా తర్వాత నేర్చేసుకున్నాను అనమాట. బాగానే పప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇలా పప్పులు చాలా ఉంటాయి. నాకు ఏ పప్పు దేనికి వాడాలి ఇట్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది అనమాట స్టార్టింగ్లో. అదే మనకు కొంచెం ఇండియాలో నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది కదా. అందుకు గ్రాసరీ షాపింగ్ కూడా అంతే. టమాటోస్, ఆనియన్స్, నేను ఇక్కడ వాల్మార్ట్ వీడియోలో చూపించా కదా, ఆనియన్స్ ఒక 3-4 types ఉంటాయి. టమాటోస్ కూడా అంతే, ఏ టమాటోస్ ఏది వాడాలి అనేది అంత క్లారిటీ అయితే నాకు రాలేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటే తెచ్చేసుకుంటాను అనమాట. సో అవన్నీ బేసిక్గా కొంచెం నేర్చుకొని వస్తే ఇక్కడ యూజ్ అవుతుంది. నేర్చుకొని రాలేదనుకోండి, అక్కడ చిల్ అవుదాం ఉన్న రోజులు, ఇక్కడికి వచ్చాక చేసుకోవాలి అంటే దట్స్ ఫైన్. ఇక్కడికి వచ్చాక కూడా నేర్చేసుకుంటారు. నేను నేర్చుకున్నా, మీరు కూడా నేర్చేసుకుంటారు. అంత పెద్ద కష్టమేం కాదు అంట. నేను కష్టమేమో నాకు అస్సలు నచ్చేది కాదనమాట వంట. వంట ఎట్లా చేయాలబ్బా అనిపించేది. కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం మెల్లిమెల్లిగా నేనే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట కొంచెం కుకింగ్. ఇప్పటికీ కొంచెం బద్ధకం వేస్తుంది, బట్ స్టిల్ అలా అలవాటు అయిపోతుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బీ ప్రిపేర్డ్ అన్నిటికీ. బికాస్ మీరు కొత్త కంట్రీకి వస్తున్నారు, ఇది ఒక కొత్త లైఫ్, కొత్త ఫ్రెండ్స్, అంత కొత్తగా ఉంటుంది కదా. అన్నిటికీ ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలి. మెయిన్గా ఫుల్ అలసిపోతాం, పార్ట్ టైం చేసి వస్తాము, ఓపిక ఉండదు, అట్లా అయిపోతుంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏం తినకుండానే వెళ్ళిపోతాము. సో ఎప్పుడు ఫ్రూట్స్ ఇట్లా ఏవో ఒకటి పెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేకపోయినా అట్లా క్లాస్కి వెళ్ళిపోవచ్చు. సో చాలాసార్లు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదన్నమాట. ఇప్పుడు క్లాస్ 9కి 10కి ఉంటే మనం పొద్దున్న లేచి కుక్ చేసుకొని తిని వెళ్ళిపోలేం కదా. సో ఫ్రూట్స్, ఏదో మిల్క్, బ్రెడ్ అలా ఉంటే అట్లీస్ట్ కొంచెం తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అవన్నీ రెడీగా పెట్టుకోండి. అండ్ లాండ్రీ వర్క్ ఇట్లా ఒక్కసారి కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది అనమాట. అసైన్మెంట్స్
కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది, మెల్లిగా కొంచెం అలవాటు అవుతుంది. సో మంచి ఫ్రెండ్స్ అంతా ఉంటే సెట్ అయిపోయి మేనేజ్ చేసుకోవచ్చు అన్నీ. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయండి. బికాజ్ మనం ఒకసారి ఇక్కడికి వచ్చేస్తే అట్లీస్ట్ 6 months 1 year తర్వాత మళ్ళీ వెళ్తాం కదా. సో మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ట్రిప్స్కి వెళ్ళి మంచిగా టైం స్పెండ్ చేసి రండి. అంతే, నాకు తెలిసినవైతే ఇవే అనమాట. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కింద యాడ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.